అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని 62వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పైడి శ్రీను మాజీ కార్పొరేటర్ పైడి తులసి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్ల నగదును పెంచి ఏడాది పాటు ప్రతి నెల 1వ తేదీన ఇచ్చేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 62, 63 డివిజన్లు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు బత్తుల కొండ ముందుగా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పైడి శ్రీను పైడి తులసి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. పేదలకు 200 రూపాయల పెన్షన్లు 2000కు ఒక్కసారిగా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని, మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ నగదు 4000 రూపాయలకు పెంచారని అన్నారు. వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి లబ్ధిదారులంతా విధేయతతో ఉన్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ డివిజన్లో పాలాభిషేకాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో లబ్ధిదారులతో కలిసి నిర్వహించినట్లుగా వారు వివరించారు. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో ఈరోజు బొండా ఉమామహేశ్వరరావు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అధికారం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మరి పెన్షన్ల పండుగ ఈరోజు మా డివిజన్లో ప్రతి ఒక్క వృద్ధాప్యరాలు, వితంతువు, వికలాంగు, హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటున్నారు. 3000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం రాగానే 4000 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా శుభపరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే దిశగా పని చేస్తామని తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం కలిసికట్టుగా ప్రజల్లోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా 62వ డివిజన్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదములు. రోజు మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఆ రోజు ఎలక్షన్కు ముందు హామీలు ఇవ్వడం జరిగింది, హామీలని తూచా తప్పకుండా మరి గత గవర్నమెంటు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసింది. మరి మా బాబు గారు వచ్చిన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచి చరిత్రలో ఎవరూ చేయలేని పని చేసినందుకు మరి ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా డివిజన్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కానీ రేపు డివిజను డోర్ టు డోరు ఏదైతే మా సీఎం గారు మాకు ఆదేశాలు ఇచ్చారో అది ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పి పరిష్కరిస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.